ఒక విలేకరి గారు చెప్తున్నారండి. అది ఏ ఛానల్ విలేకరి గారో మరి నాకైతే తెలీదు. ఆ విలేకరి గారు అంటున్నారు నర్సీపట్నం నుంచి వైజాగ్ వచ్చే రూట్‌లోనట ఆయన కోసం అట జనాలట పూల రథం పట్టారట. మరి పూల రథం పెట్టారు న్యూస్‌లో వస్తుంది కదా! ఎనకాల జనాలు కనిపించట్లేదే? ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టారు పూల రథం? ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయనకి వచ్చి రైలు చేశారు. మరి ఆ జనాలు కూడా చూపించాలి కదా! ఉత్తి నోటి మాటలు కాదు చేతల్లో కూడా చూపించాలి. ఆ! పులి నుంచి వస్తున్నాడు పులిబిడ్డ, పులి నుంచి వస్తున్నాడు పులిబిడ్డ, మెడికల్ కాలేజీలకొచ్చి ఏదో మాకు మెడ కట్టేస్తారని చెప్పేసి ఆళ్ళ పనులు, ఆళ్ళ పాటలు మానిపిచ్చి వాళ్ళు తీసుకొచ్చి రోజు పూటగాల అందరూ పాపం వచ్చినోళ్ళందరూ రోజుకి పనికెళ్తేనే వాళ్ళ పూట గడుస్తది. లేకపోతే పూట గడవదు. వాళ్ళు తీసుకొచ్చి ఈయనంత ఒత్తాసుగా పాడించుకొని ఒక్క పావుగంట, ఒక అరగంట సేపు ఉన్నారేమో. ఉన్నేసిన తర్వాత ఆ జనాలెగరారు వచ్చేసి కారులో వచ్చేసి వెంటనే కారు డోరేసుకొని వెళ్ళిపోయారు. వచ్చి ముందు ఏమని చెప్పారు? ఇక్కడ ఈ మెడికల్ కాలేజీకి వచ్చేసి పారామిచ్చేసి రచ్చబండల కార్యక్రమం ఈ నెల 22వ తారీఖు అంటే పదో నెల 22వ తారీఖు రచ్చబండ కార్యక్రమం చేస్తామని అన్నారు. మరి రచ్చబండ కార్యక్రమం చేసి ప్రజల్లోకి ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ ఏ బాధలు ఉన్నాయో తీర్చేస్తానని ఆయన మన లండన్ ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం మాట్లాడుతున్నారో చూసి ఆలోచించి మాట్లాడండి. ఎందుకు లేనిపోని వాగ్దానాలు ప్రజలకిచ్చి ఇంకా మోసం చేయాలి, ఇంకా ఆళ్ళ అజ్ఞానంలో దించేయాలని చూస్తున్నారు. అసలు మాట్లాడి కొంచెం తెలివిగా కొంచెం ప్రవర్తిస్తే ఇంకో రెండోసారికైనా జనాలు ఆహా! అన్నట్టు చూస్తారు మిమ్మల్ని. ఓహో! అన్నట్టు చూడరింక.